సో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే ఒక చరిత్ర సృష్టించాడు. సో 18 ఇయర్స్ ఐపీఎల్ చరిత్రలో 3 టీమ్స్ని ప్లే ఆఫ్స్ చేర్చిన ఫస్ట్ కెప్టెన్గా అయితే నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 10 రన్స్తో ఏదైతే విజయం సాధించిందో దాంతో 17 పాయింట్స్ పంజాబ్ కింగ్స్ ఖాతాలోకి వచ్చాయి. సో దాంతోపాటే పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకుంది. సో దాని తర్వాత అంటే యాక్చువల్గా అయితే పంజాబ్ మ్యాచ్ తర్వాత మనకి జీటీ మ్యాచ్ కూడా అయింది. సో దాని తర్వాత అయితే కన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ 3 కూడా ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయ్యాయి. ఇంకా ఒక్క ప్లేస్ కోసం ముంబై, ఢిల్లీ, లక్నో అయితే పోటీ పడుతున్నాయి. సో ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ టీమ్కి కెప్టెన్గా అయితే మనకి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. సో శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ మనకి ఢిల్లీ క్యాపిటల్స్కి 2019 టైంలో ప్లే ఆఫ్స్కి అయితే చేర్చాడు. ఎంతమంది గుర్తుందో తెలియదు. తను ఇంజ్యూర్ అయిన తర్వాతే పంత్ని క్యాప్టెన్ కింద ఢిల్లీ క్యాపిటల్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ 2019లో ప్లే ఆఫ్స్కి చేర్చిన శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ క్యాప్టెన్సీలో ఫస్ట్ టైం ఒక టీంని మనకి ప్లే ఆఫ్స్ చేర్చాడు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ కేకేఆర్తో కప్నే కొట్టాడు. సో టైటిల్ ఛాంపియన్షిప్ని కూడా కొట్టాడు కేకేఆర్తో. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ని మళ్ళీ ప్లే ఆఫ్స్కి అయితే చేర్చాడు. సో ఒకే కెప్టెన్ 3 డిఫరెంట్ టీమ్స్ని ప్లే ఆఫ్స్కి చేర్చిన చరిత్ర ఇంకెవరికి కూడా లేదు. సో శ్రేయస్ అయ్యర్ సూపర్ కెప్టెన్సీతో 11 ఇయర్స్ తర్వాత పంజాబ్ కింగ్స్ అయితే ప్లే ఆఫ్స్కి చేరింది. సో ఇప్పుడు మనం పంజాబ్ కింగ్స్ నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. బట్ ఏదైనా సరే శ్రేయస్ అయ్యర్ వచ్చిన తర్వాత పంజాబ్ కింగ్స్ అయితే ఒక్కసారిగా లక్ మారింది. సో క్యాప్టెన్సీ పరంగా శ్రేయస్ అయ్యర్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తానని చెప్పుకోవచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.